ఎప్పుడైతే అక్కడి నుంచి వారి మధ్యలో నుంచి ఎప్పుడైతే వెళ్ళిపోవాలని చెప్పి పౌలు అనుకున్నాడో, ఆ యొక్క ముందు రాత్రి ఈ యొక్క ఉదయకాల సమయం, ఇది గడిచిన రాత్రి, ముందు రాత్రి ఒక రాత్రంతా అక్కడ అపొస్తలుడైన పౌలు వారితో గడపడం జరిగింది. ఎప్పుడైతే అపొస్తలుడైన పౌలు అక్కడ వాక్యం చెప్పుచున్నారో అక్కడ ఒక సంఘటన జరిగిందండి. గుర్తుందా? మనకు పాస్టర్ గారు చెప్పున్నారు గత వారము. అక్కడ ఒక సంఘటన జరిగింది. ఏంటంటే ఒక రాత్రికాల సమయంలో పౌలు గారు ఎప్పుడైతే వాక్యం వివరిస్తున్నారో అక్కడ ఒక యవనస్తుడు ఎక్కడ కూర్చున్నాడు? జనాల మధ్యలో స్థలం లేక ఎక్కడ కూర్చున్నాడు? మిద్దె మీద, ఒక పై అంతస్తు మీద కూర్చుని కిటికీలో కూర్చుని వాక్యం వింటా ఉన్నాడు. వాక్యం వినుచున్నప్పుడు అక్కడ ఏం జరిగింది? నిద్రజోగి అక్కడి నుంచి పడిపోయి చనిపోయి ఎత్తబడిన వాడయ్యాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క సంఘటనలు మనకి గత వారం ఇవన్నీ మనము విన్నామండి. ఈ యొక్క వారంలో, ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము కొన్ని వచనాలు మనం చూద్దామండి. అపోస్తలుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 13 నుండి 16 వచనాలు మనం చదువుకుందాము. 13వ వచనం మనం చదువుదామండి. మేము ముందుగా ఓడ ఎక్కి అస్సులో పౌలును ఎక్కించుకొనవలని అక్కడికి వెళ్ళితిమి. తాను కాలినడకన వెళ్ళవలని అతడు ఆ ప్రకారముగా మాకు నియమించి ఉండెను. చాలండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే పౌలు అక్కడ త్రోయ నుండి ఎప్పుడైతే మరుసటి దినం బయలుదేరి ఉన్నాడో అక్కడికి ఆ పౌలు ఎక్కడికి వచ్చి ఉన్నాడండి? ఇక్కడ మనం చూస్తే పౌలు ఆ యొక్క ఊరు నుండి బయలుదేరిపోయి ఉన్నాడు. ఇక్కడ ఈ యొక్క వచనంలో మనం చూస్తే మేము ముందుగా ఓడ ఎక్కి అస్సులో పౌలును ఎక్కించుకొనవలని అక్కడికి వెళితిమి. తాను కాలినడకను వెళ్ళవలని అతడు ప్రకారముగా మాకు నియమించి ఉండెను. దేవునికి స్తోత్రం అండి, హల్లెలూయా. ఇక్కడ పౌలు ప్రయాణం చేయుచుండగా అక్కడ వారు ఏమనుకున్నారండి? పౌలును ఎక్కించుకోవాలని, పౌలును యొక్క స్వార్థ విషయమై తీసుకువెళ్ళాలని అక్కడ కొంతమంది పౌలును ఎక్కించుకోవాలని వచ్చినప్పటికీ కూడా ఇక్కడ పౌలు ఏం చేశాడండి? కాలినడకను వెళ్ళాలని. చూడండి, ఇక్కడ పౌలు దేవుని పట్ల ఎంత విధేయత, ఎంత తగ్గింపు కలిగి ఉన్నాడండి. ఎప్పుడైతే మన అపొస్తలుడు పౌలు యొక్క జీవితంలో మనం చూస్తే ఆయన గతంలో ఎలా ఉన్నాడండి? పౌలు యొక్క గతంలో సౌలుగా ఉన్నప్పుడు ఈ యొక్క క్రైస్తవుల్ని, దేవుడు నమ్ముకున్న బిడ్డల్ని ఎంతగానో హింసించాడు, వారిని ఎంతగానో చంపాలనుకున్నప్పటికీ కూడా ఇక్కడ ఎప్పుడైతే దేవుడు ఎప్పుడైతే ఇక్కడ క్రీస్తు ఎప్పుడైతే పౌలుని పట్టుకుని ఉన్నాడో అప్పటి నుంచి పౌలు దేవుని పట్ల, క్రీస్తు పట్ల విధేయత కలిగి నడుచుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ పౌలు యొక్క ప్రయాణంలో వాళ్ళు వచ్చి ఇక్కడ పౌలుని ఎక్కించుకోవాలి, పౌలుని ఒక పాస్టర్ గారిని, సేవకుల్ని వారు ఎంతగానో గౌరవించి వాళ్ళని సేవకుల్ని తీసుకోవాలని అనుకున్నప్పటికీ కూడా ఇక్కడ పౌలు ఎలా వెళ్తున్నాడండి? కాలినడకన వెళ్తున్నాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ పౌలు యొక్క ప్రయాణము ఎలా ఉందండి? విధేయతతో కూడిన ప్రయాణంగా ఉంది. మన యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తే విధేయత అంటే ఏంటంటే ఇక్కడ యేసుప్రభు గారు మనం చూస్తూ ఉంటాము. సమరయ స్త్రీ దగ్గర యేసుప్రభు గారు అక్కడ వచ్చి ఉన్నారు. అక్కడ మనం చూస్తే యేసుప్రభు గారు ఏం చేశారండి? సమరయ స్త్రీని రక్షించారు. మరి అక్కడ మనం చూస్తే ఇక్కడ యేసుప్రభు గారు ఏం చేస్తున్నారండి? విధేయత చూపి నడుచుకున్నారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విధేయత అంటే ఏంటండి? విధేయత ఏమి కాదు, తండ్రి చిత్తం నెరవేర్చడమే విధేయత. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ పౌలు ఎప్పుడైతే పౌలును పట్టుకుని ఉన్నారో, యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే పౌలును పట్టుకుని ఉన్నారో అప్పటి నుండి పౌలు ఇక్కడ విధేయత కలిగి నడుచుకున్నాడండి. యేసుక్రీస్తు ప్రభు గారు కూడా తండ్రి చిత్తం నెరవేర్చడానికి ఈ భూమి మీదకి వచ్చి విధేయత కలిగి నడుచుకున్నాడు. ఒక వాక్యం చదువుకున్నామండి. రోమా పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం చదువుకున్నాము. దేవునికి స్తోత్రం, చాలండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విధేయత ఏమి కాదండి, ఏంటంటే మనము సజీవ యాగముగా మన శరీరాల్ని దేవునికి సమర్పించుకోవడమే అది విధేయతతో కూడిన లక్ష్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ పౌలు తన యొక్క జీవితాన్ని క్రీస్తుకు సమర్పించుకున్నాడు, దేవునికి సమర్పించుకున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు గారు తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ భూమి మీదకి వచ్చి ఉన్నారు. మనం కూడా గతంలో మనం కూడా ఈ లోకానుసారంగా తిరిగిన వాళ్ళమే, అవునా కదండి?
ఈ లోకానుసారంగా తిరిగిన వాళ్ళమే. ఎప్పుడైతే దేవుడు మనల్ని రక్షించుకున్నాడో మనం అప్పటి నుండి మనం ఏం చేయాలండి? విధేయత కలిగి మనము దేవునిలో నడుచుకోవాలండి. మన యొక్క ప్రయాణము మనము ఎలా ఉండాలండి? విధేయతతో కూడిన ప్రయాణమై ఉండాలండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ యొక్క లోకము మనకి శాశ్వతం కాదు. శాశ్వతమా? కానీ కొన్నిసార్లు మనం ఇదే శాశ్వతమని బ్రతుకుతూ ఉన్నాం. ఇదే శాశ్వతమని ఈ లోకంలో మనము ఎంతగానో పనిచేస్తూ ఉన్నాం. కానీ మనము ఇప్పుడు ప్రయాణంలో ఉన్నాం అంతే. మనం ఈ లోకము మన ప్రయాణము. మరి ఈ యొక్క ప్రయాణంలో ఈ లోక ప్రయాణంలో మనం ఎలా ఉండాలి? విధేయతతో మనము నడుచుకోవాలండి. విధేయత కలిగి మనం నడుచుకుంటే మనం ఎప్పుడైతే మనం విధేయత కలిగి నడుచుకుంటామో పౌలు వలె మనం కూడా విధేయత కలిగి నడుచుకోవాలండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 14వ వచనం మనం చదువుదామండి. 14-15 15 కూడా చదవండి. చాలండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ముందుగా మనం చూస్తే 13వ వచనంలో పౌలు ఎంతో విధేయత కలిగి జీవించడం మనం చూస్తూ ఉన్నాం. ఎంత విధేయత కలిగి ఉన్నాడు? తను కాలినడకన వెళ్ళి ఉన్నాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండోదిగా మనం చూస్తే ఇక్కడ మనము పౌలు యొక్క విశ్వాసం మనకు కనబడుతూ ఉందండి. అస్సలు అతడు మాతో కలుసుకున్నప్పుడు మేము అతడిని ఎక్కించుకొని మితేలునకు వచ్చితిమి. అచ్చటి నుండి వెళ్ళి మరునాడు కియోసునకు ఎదురుగా వచ్చితిమి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే అపోస్తలుడైన పౌలు ప్రయాణము సాధారణమైన ప్రయాణం కాదండి. ఆయన యొక్క ప్రయాణము ఎంతో విశ్వాసంతో కూడినది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ప్రయాణంలో ఆయనకి విశ్రాంతి లేదు. ఎప్పుడు చూసినా ఎక్కడికైనా సువార్త ప్రకటించడానికి ఆయన ఎప్పుడు అనుదినము ఆయన ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. విశ్రాంతి లేని ప్రయాణం అండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి అతను ఎటు వెళ్ళాలో ఏం చేయాలో కూడా ఆయనకు తెలియని పరిస్థితులు కూడా ఇక్కడ మనం చూస్తే దేవుడే ఆయన ముందుగా నడిపించి ఉన్నాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ పౌలు యొక్క ప్రయాణం ఎలా ఉందంటే విశ్వాసంతో. ఆయన ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోయినా సరే ఇక్కడ ముందుగా ఆయన విశ్వాసంతో ఆయన యొక్క ప్రయాణం కోసము ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఆయన విశ్వాసంతో ఎదురు చూచాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రహామును దేవుని పిలుచుకున్నాడండి. మన ఆదికారంలో మనం చూస్తే అబ్రహామును దేవుడు పిలుచుకున్నాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియనప్పటికీ కూడా తన యొక్క స్వజనులను తన సొంత ప్రదేశాన్ని విడిచిపెట్టి దేవుని పిలుపు ఆయన పొందుకొని ఆయన అంగీకరించి విశ్వాసంతో ముందుకి కొనసాగిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం రక్షణ పొందుకున్న మనము కూడా మన ప్రయాణం ఎటో మనకు తెలియదు. రేపు ఏం సంభవిస్తుందో మనకు తెలియదు. ఇప్పుడు కాకుండా మనం చర్చి నుండి బయటకు వెళ్ళాక మనకి ఏం జరుగుతుందో మనకు తెలియదు. మనకు తెలియనప్పటికీ కూడా మనము విశ్వాసంతో ముందుకి కొనసాగితే మనము దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో మనం చూస్తామండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ముందుగా మనం విధేయత కలిగి నడుచుకోవాలండి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఆ యొక్క గతంలో అవిధేయతగా నడుచుకున్నాడేమో, అవిశ్వాసంతో ఉన్నాడేమో. కానీ ఎప్పుడైతే దేవుడిని తెలుసుకున్నాడో, ఎప్పుడైతే రక్షణ పొంది ఉన్నాడో, ఎప్పుడైతే దేవుడు అతను పట్టుకున్నాడో ఆయన విధేయత నడుచుకున్నాడు. అలాగే విశ్వాసంతో ముందుకు కొనసాగాడండి. ఇక్కడ మనము లేఖనంలో మనం చూస్తే మనము విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. మనం దేవునికి ఇష్టంగా ఉండాలంటే, దేవుడు మనల్ని ఇష్టపడాలంటే మనం ఏం చేయాలండి? విశ్వాసంగా ఉండాలి. మనం చాలాసార్లు అనుకుంటాం మనకు విశ్వాసం ఉంది, కానీ మనం విశ్వాసం ఉందని మనం అనుకోవడం కాదు. మన యొక్క విశ్వాసము మనం క్రియల రూపంగా చూపించాలండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము మన యొక్క విశ్వాసం ఎలా చూపించాలండి? క్రియల రూపంగా చూపించాలి. ఎలా చూపించాలి మనం చూద్దామండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాం. చాలండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం యొక్క విశ్వాసం మనం ఎలా చూపించాలి క్రియల రూపంగా అంటే ఇక్కడ సామెతల గ్రంథంలో మనం చూస్తే ఇక్కడ సొలొమోన్ గారు చెప్తున్నారు మనం ఏం చేయాలండి? మన స్వబుద్ధిని ఆధారం చేసుకొనక దేవునిపైనే మనం ఆధారపడి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఆయన ఎంతో జ్ఞానవంతుడు, అవునా అండి? ఆయన ఎంతగానో చదువుకున్నాడు. ఆయన మనకంటే ఎక్కువ చదువుకున్నాడు, బాగా చదువుకున్నాడు.
ఆయన ఎంతో జ్ఞానవంతుడు అయినప్పటికీ కూడా ఆయన స్వబుద్ధిని ఆధారం చేసుకోలేదు. ఆయన దేవుని పట్ల విశ్వాసంతో ముందుకు కొనసాగాడండి. మరి మనం కూడా రక్షింపబడిన మనము విశ్వాసంతో ముందుకు కొనసాగాలి. ముందుకు కొనసాగాలంటే మనం ఏం చేయాలండి? మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. చాలాసార్లు మనం చెప్పిందే కరెక్ట్, నేను చెప్పిందే రైట్, నేను చెప్పిందే నడుచుకోవాలి. మన ఇంట్లో కూడా నేను చెప్పిందే చేయాలంటే అది చాలా తప్పండి. కొన్నిసార్లు మన యొక్క ఆలోచనలు కూడా తప్పుగా ఉంటాయి. ఎప్పుడైతే మనం దేవుని పైన ఆధారపడతామో, ఆయన విశ్వాసంలో విధేయతతో కలిగి మనం ఎప్పుడైతే నడుచుకుంటామో అప్పుడు మనము దేవునికి కార్యాలు మన యొక్క జీవితాల్లో మనం చూస్తామండి. ఈ యొక్క ప్రయాణంలో ఈ యొక్క లోక ప్రయాణంలో మనము విశ్వాసంతో ముందుకు కొనసాగాలండి. పౌలు ఎంత విశ్వాసంగా ముందుకు కొనసాగాడండి. ఆయనకి విశ్రాంతి లేని ప్రయాణము. విశ్రాంతి ఉందండి. ఇక్కడ 14వ వచనంలో 15వ వచనంలో మనం చూస్తే ఆయన ఒక ప్రయాణము మితి లేకుండా ఉంది. చూడండి, మరునాడు కియోసునకు ఎదురుగా వచ్చితిమి, అలాగే మరునాడు సుమోసునకు వచ్చితిమి, అలాగే మరునాడు మిలేతుకు వచ్చితిమి. చూడండి, మరునాడు అని ఇక్కడ 3 సార్లు మనం చూస్తూ ఉన్నామండి. ఇది ఆయన యొక్క ప్రయాణం మితి లేనిది, ఆయనకి విశ్రాంతి లేని ప్రయాణము. అయినప్పటికీ కూడా ఆయన విశ్రాంతి తీసుకోవాలని చెప్పి ఎప్పుడు అనుకోలేదు, కానీ ఆయన విశ్వాసంతో ముందుకు కొనసాగాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 16వ వచనం మనం చదువుకుందామండి. చాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క 16వ వచనంలో మనం చూస్తే ఇక్కడ ఒక తీర్మానం మనకు కనిపిస్తుందండి. పౌలు గారు ఏమనుకున్నారంటే, సాధ్యమైతే పెంతెకోస్తు దినమున నేను యెరూషలేములో ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ముందుగా ఇక్కడ పౌలు గారు విధేయత చూపించారు. రెండవదిగా విశ్వాసంతో ఆయన నడుచుకున్నాడు, ముందుకు కొనసాగాడు. మూడవదిగా మనం చూస్తే ఆయన ఒక జ్ఞానంతో, ఒక విజ్ఞానంతో ఒక తీర్మానము తీసుకున్నాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన తీసుకున్న తీర్మానం ఏంటండి? పెంతెకోస్తు దినమున యెరూషలేములో ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ పౌలు గారు ఎంతో జ్ఞానంతో నడుచుకున్నారు. ఎంతగానో ఆయన చేసిన సువార్త పనిలో ఆ యొక్క సమయాన్ని ఆయన వృధా చేయలేదు. ఆయన వెళ్ళిన ప్రతిసారి, ఆయన ప్రతి చోటికి ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఆయన సమయాన్ని వృధా చేయలేదు. వాళ్ళతో ఎక్కువగా గడపలేదు, కానీ ఆయన ప్రతిసారి ఆయన యొక్క సమయాన్ని ఆయన చూసుకున్నాడండి. ఆ యొక్క సమయాన్ని వృధా చేయలేదు, కానీ ఆ యొక్క సమయాన్ని ఎంతో జ్ఞానంతో ఆయన ముందుకు నడుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ పౌలు గారికి జ్ఞానం మనకు కనబడుతూ ఉందండి. ఈరోజు మనకు జ్ఞానం కావాలంటే మనం ఏం చేయాలండి? దేవుని సన్నిధిలో మనం అడగాలి. మనము జ్ఞానంతో నడుచుకోవాలి. ఈ లోకంలో మనం ఈ యొక్క లోక ప్రయాణంలో, లేకపోతే ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మన యొక్క జ్ఞానము మనకు సరిపోదు. మనకి జ్ఞానం మనకి ఎందుకే సరిపోదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము దేవునికి జ్ఞానము మనం పొందుకోవాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ పౌలు గారు జ్ఞానంతో నడుచుకోవడం కాదు, కానీ ఇక్కడ సమయం కూడా ఆయన చూసుకున్నాడండి. ఈ యొక్క సమయంలో నేను ఇక్కడ ఉండాలని చెప్పి ఆయన అనుకున్నాడు. సమయాన్ని వృధా చేయలేదు. మరి మనము రక్షింపబడిన మన యొక్క సమయాన్ని మనం వృధా చేయకూడదు. స్నేహితులతో మన సమయాన్ని వృధా చేయకూడదు. మనము దేవుని సన్నిధికి వచ్చే సమయాన్ని కూడా మనము సమయాన్ని పాటించాలి. మన యొక్క క్రమము మనం పాటించాలి. ఇక్కడ అపొస్తలుడైన పౌలు క్రమము, సమయాన్ని, ఇంకా ఆ యొక్క మార్గాన్ని, ఆ యొక్క జ్ఞానంతో నడుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము కూడా ఈ యొక్క మార్గంలో మనం నడుచుకున్నప్పుడు మనము క్రమం తప్పకూడదు, అలాగే సమయాన్ని పాటించాలి. మన యొక్క మార్గాన్ని మనము దేవునికి అప్పచెప్పాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చివరిగా ఒక వాక్యం చదువుకున్నానండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాలు. చాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన సమయాన్ని పోనివ్వకూడదు. ఈ రోజులు ఎలాంటివండి? దుర్దినములు. మంచి రోజులా? ఈ రోజులు అసలే మంచివి కాదు. రోజు మనము క్షణం లేకపోతే ఒక నిమిషంలో మనం చూస్తే ఎంతోమంది చనిపోతూ ఉన్నారు. మనము రీసెంట్గా మనం చూస్తే గుజరాత్లో ఏం జరిగిందంటే, అహ్మదాబాద్లో ఫ్లైట్ కూలిపోయి ఆ ఫ్లైట్లో ఉన్న జనాలే కాదు, అక్కడ ఉన్న ఒక మెడికల్ కాలేజీలో ఉన్న ఆ యొక్క స్టూడెంట్స్ కూడా చనిపోయారు. మనకి రేపు ఏం సంభవిస్తుందో మనకి తెలియదు. దినములు ఎలా ఉన్నాయండి? చెడ్డగా ఉన్నాయి. ఈ చెడ్డ దినాల్లో మనం ఏం చేయండి? జ్ఞానంతో
మనం నడుచుకోవాలి. మనం ఎంతో తెలివిగా మనం నడుచుకోవాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఆయన ఎంతో జ్ఞానంతో నడుచుకున్నారండి. ఆయన క్రమం తప్పలేదు, ఆయన సమయాన్ని వృధా చేయలేదు, ఆయన సమయాన్ని పాటించారు, ఆయన మార్గము దేవునికి అప్పగించారండి. ముందుగా మనం చూస్తే ఇక్కడ అపోస్తలుడైన పౌలు విధేయత ఆయన నడుచుకున్నాడు. ఆయన ఒక ప్రయాణము విధేయతతో కలిసి ఉందండి. అలాగే రెండోదిగా మనం చూస్తే విశ్వాసంతో కూడిన ముందస్తు ఏర్పాటండి. ఆయన యొక్క ఏర్పాటు ఎలా ఉంది? ముందుగానే విశ్వాసంతో కూడినది. మనం కూడా ఎన్నో ఏర్పాట్లు మనం చేసుకుంటూ ఉంటాం. ఇది చేయాలి లేకపోతే అది చేయాలని చెప్పి మనం ముందుగానే అనుకుంటూ ఉంటాం. రేపు కాలేజీకి వెళ్ళాలి, చదువుకున్న బిడ్డలు వెళ్ళాలంటే రేపు కాలేజీకి వెళ్ళాలి, పని చేస్తున్న బిడ్డలు మనం పనికి వెళ్ళాలని చెప్పి అనుకున్నప్పుడు మన యొక్క ఆలోచన కదా మనం విశ్వాసంతో ముందుకి మనం కొనసాగాలండి. మూడోదిగా మనం చూస్తే విజ్ఞానంతో మన యొక్క తీర్మానాలు ఎలా ఉండాలండి? విజ్ఞానంతో ఉండాలి, అజ్ఞానంతో కాదండి. ఎలా ఉండాలి? విజ్ఞానంతో ఉండాలి. జ్ఞానంతో కలిగి మన యొక్క తీర్మానాలు మనం తీసుకుంటే మనము ఈ యొక్క దేవుని కార్యాలు మన జీవితంలో మనం చూస్తామండి. మనం మరి కలిగి ఉందామండి. ఈ యొక్క 3 విషయాలు మన యొక్క జీవితంలో మనం చూడాల్సిన ఈ యొక్క 3 విషయాలు మన జీవితంలో మనం కలిగి ఉండాలి. విధేయత కలిగి మనం నడుచుకోవాలి. మన యొక్క ప్రయాణము విధేయత కలిగి ఉండాలి. అలాగే విశ్వాసంతో మనం ముందుకు కొనసాగాలి. మూడవదిగా మనము విజ్ఞానంతో నడుచుకోవాలండి. ఇవి కొద్ది మాటలు దేవుడు మన వేడుకల్లో ఫలింపజేయను గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ బిగ్గరగా చెప్దామా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మ అందరికి దేవుడు స్వరాలు ఇచ్చాడు, గట్టిగా చెప్దామమ్మా. హల్లెలూయా. చక్కటి వాక్యాన్ని అందించిన నవ్యకి నా హృదయపూర్వక నాకు సంఘం తరపున కుటుంబం తరపున ఆ బిడ్డకి నా హృదయపూర్వక వందనాలు చెల్లించున్నా. బిడ్డ గురించి ఇంకా మీరు అందరూ ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపోస్తల కార్యాల నుంచి 3 మాటలు మనకి చక్కగా తెలియజేసిన నవ్యకి మరొకసారి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకున్నాను. ఏం చెప్పారమ్మా 3 మాటలు? ఫస్ట్ ఎలాగ ఉండాలంట? ఎలాగా? విధేయతతో కలిగి మనము నడుచుకోవాలి. రెండోది విశ్వాసంతో మనము ఉండాలి. మూడోది విజ్ఞానంతో మనము నడుచుకోవాలి. మనలో ఆ విధేయత, విశ్వాసము, విజ్ఞానం మనలో ఉందా? మనము ఒకసారి మనము పరీక్ష చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను కూడా కొన్ని మాటలు చెప్పి ముందుకెళ్ళాలని ఆశపడుతున్నాను. చదవండి. కీర్తన భాగ్యంలో నుండి చదివిన కీర్తన భాగ్యంలో మనము 63వ కీర్తన 1 నుంచి 3 వచనాలు చదువుకుందాం. నీవే వేకువనే నిన్ను వెతికేదను, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుకుని ఉన్నాను. నీళ్ళు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. నీ కృప జీవము కంటే ఉత్తమము. నా పెదవులు నిన్ను స్తుతించెను. ప్రార్థన అందరి తలలో ఉంచుకొని. మహాగణుడ మహోన్నతుడ నీకు వందనాలు ఆయన. సరిశుద్ధమంతుడ సదిగారి గొప్పదోడ జంగతం జీవపతి నీకే స్తోత్రాలు. ఆయన నాకంటే ముందు చెప్పిన నవీన బట్టి నీకే స్తోత్రాలు చెల్లించున్నాను. ఆయన నేను కీర్తన భాగ్య నుంచి కొన్ని విషయాలు నేను కూడా ధ్యానిస్తుండగా మీ నోటి బాగు నన్ను వాడుకోమని అడుగుచిన దేవానికి స్తోత్రాన్ని గెలుచును గ్రహించరుద్దమును అర్థం చేసుకున్న మనసును మాలో ప్రతి ఒక్కరు మీరు దయచేయండి. నా నోటి నుంచి వ్యర్థమైన మాటలు రాకుండా నా పెదవుని నా నోటి మీరు కాల్చమని అడగచ్చు. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ దావీదు మహారాజుని మనం చూసినట్లయితే ఈ వాక్యం మనము ప్రతిరోజు మనం దీని వాక్యం కీర్తన మనము ధ్యానించుకుంటూ ఉంటున్నాం. కానీ ఈ కీర్తన ఏంటంటే దావీదు ఎక్కడి నుంచి వస్తున్నాడంట? దావీదు యోధ అరణ్యంలో నుండి అక్కడి నుంచి పారిపోయి వస్తున్నాడు. ఎక్కడి నుంచి వస్తున్నాడమ్మా? చెప్పండి అమ్మా. సరిగ్గా కూర్చుందాం అందరూ బాస్పట్లు వేసుకొని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా మనం దేవుడి సందులకు వచ్చిన తర్వాత మనం ఎలా ఉండాలి? మన క్రమను మనం పాటించి దేవుడి సందులు మనము సక్రమంగా ఉండినట్టు దేవుడు మన జీవితంలో అయినా కార్యం జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. దావీదు ఎక్కడి నుంచి వస్తున్నాడంట? అరణ్య మార్గంలో నుండి ఆయన పారిపోతూ వస్తున్నప్పటికైనాను అక్కడ సౌలు మహారాజు ఏం చేశాడు? చంపడానికి ఆయనని చూశాడు. కానీ ఇక్కడ ఏం చేశాడంటే దావీదు మహారాజు, దేవా
నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతికెదను. దావీదు ఎవరిని వెతుకుతున్నాడంట? వేకువనే. ఎవరిని చెప్పండి అమ్మా? దేవుని వెతుకుతున్నాడు. కానీ చాలామంది మనం ఏం చేస్తామంటే, మనం పడుకొని లేచిన తర్వాత చాలామంది మొదటిగా ఏం చేస్తారు? న్యూస్ పేపర్ అయితే న్యూస్ పేపర్ని వెతుకుతారు, లేదంటే ఫోన్ వెతుకుతారు, లేదంటే బెడ్ కాఫీ అని అడుగుతూ ఉంటారు. కానీ దావీదు మహారాజు ఏం చేశాడు? వేకువని దేవుణ్ణి నేను వెతికేదను. దేవునికి స్తోత్ర. ఆయన ఏం చేశాడంటే ఎవరిని వెతికాడు? దేవుని వెతికాడు. చాలాసార్లు మనం చూసినట్లయితే మన ఇంటికాడ ఎవరైనా వచ్చినప్పటికైనాను మనం లేచి మనం ఎవరిని చూడాలనుకుంటామంటే మన పిల్లల్ని గాను లేదంటే పెద్దవారిని గాను లేవగానే మనం ఎవరిని చూడాలనుకుంటాం? లేస్తూనే చాలామంది ఎక్కడికి వెళ్ళిపోతారు? అద్దం ఉంటే అద్దం దగ్గరికి వెళ్ళిపోయి నేను ఎలా పడుకున్నా లేచి నా జుట్టు ఎలా ఉందని చాలామంది చూసుకుంటూ ఉంటారు. దేవునికి స్తోత్ర. 2 చేతుల బిగ్గర పైకెత్తి చెప్దాం హల్లెలూయా. అందరికి స్వరాలు ఉన్నాయమ్మా? దేవునికి స్తోత్ర. చాలామంది ఉన్నారు, ఎవరు చేతులు ఎత్తట్లేదు. దేవునికి స్తోత్ర హల్లెలూయా. కానీ దావీదు మహారాజు ఏం చేశాడంటే ఆయన దేవుడి సంధిలో ఉండి ఆయన ఎవరి కోసం వెతికాడంట? దేవుని కోసం వెతికాడు. ఈరోజు దేవుడి సంధికి వచ్చిన మనం ఎవరి కోసం వెతకాలి? దేవుని కోసం వెతకాలి. చాలామంది మనం ఏం చేస్తాం? ఆ న్యూస్ పేపర్ల గురించి లేదంటే ఫోన్ల గురించి మనం వెతుకుతూ ఉంటాం. కానీ దావీదు మహారాజు తన జీవితంలో చూసిన ప్రతి ఒక్క బాధను బట్టి అయినాను, ఇరుగును బట్టి అయినా, ఇబ్బందులు బట్టి అయినా కానీ ఆయన ఎవరిని వెతికాడంట? దేవుని వైపే చూశాడు. ఆ 2వ వచనం మనం చదివినట్లయితే, నీ బలమును నీ ప్రభావమును చూడవాలనని పరిశుద్ధాలయమును నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుకున్నాను. దేవునికి స్తోత్ర హల్లెలూయా. ఆయన 2వ వచనంలో ఏం సెలవిస్తున్నాడంట? నీ బలమును నీ ప్రభావమును చూడవాలని. ఎక్కడి నుండి కనిపెడుతున్నాడంట? ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన కన్నులెత్తి ఆశతో నీ తట్టు నేను కనిపెట్టుచున్నాను. మనం కూడా దేవుడి సంధికి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే మన బలమును బట్టి మన ప్రభావం బట్టి కాదు, కానీ దేవుడి సంధిలో మనం ఉన్నప్పుడు కూడా మనం ఎవరిని బట్టి చూడాలంట? ఆయన బలమును ఆయన ప్రభావమును మనం చూడవాలని ఆయన దావీదు ఆశ ఎలాతో ఉన్నాడంట? ఆయన తట్టు ఎదురు చూస్తున్నాడు. మనం కూడా ఈరోజు ఉన్న స్థితిని బట్టి అయినాను, మన పరిస్థితిని బట్టి అయినాను కానీ మనం ఏం చేయాలంటే దేవుడి సంధికి వచ్చిన తర్వాత మనం అందరము ఆయన బలమును ప్రభావమును చూడవాలి. మనం ఎవరి తట్టు చూడాలి? దేవుని తట్టు మనము చూడాలి. దేవునికి స్తోత్ర. మొదటిగా మనం ఈ వచనం చూసినట్లయితే మొదటి మాట, ఆయన ఎవరి కోసం చూశాడంట? దేవుడి సంధికి వచ్చి దేవుడి సంధిలో ఆయన పరిశుద్ధ ఆలయంలో నేను ఎవరి తట్టు చూడాలని అనుకున్నాడు? ఆయన దేవుడిని నేను చూడాలి అంటే మొదటిగా ఆలయం కొరకు ఆయన ఎదురు చూసాడానికి. ఏది ముఖ్యము? ఆలయమే ముఖ్యం. మనకేంటంటే లేచిన కాడ నుంచి మనం పని చేసినంత వరకు, మనం పడుకున్నంత వరకు, మళ్ళీ లేచిన తర్వాత మనం దేనికోసం ఎదురు చూస్తూ ఉంటాం? మన బండి గురించో, మనకున్న ఇరుకుల గురించి, ఇబ్బందుల గురించి, వీటన్నిటి గురించి మనం ఏం చేస్తామంటే ఎదుగుతూ మనం తిరుగుతూ ఉంటాం. కానీ దావీదు మహారాజు ఏం చేస్తాడంటే దేవుడి సంధిలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన ఆలయం కోసం ఆయన వెతుకుచున్నాడు. దేవునికి స్తోత్ర హల్లెలూయా. మనం కూడా దేవుడి సంధికి రావాలి. నేను ఎప్పుడు దేవుడి సంధికి వెళ్ళాలి? దేవుడి సంధిలో నేను ఎప్పుడు ఆరాధించాలి? దేవుడి సంధిలో నేను ఎలాగ పాడాలి? దేవుని ఎలా స్తుతించాలని మనం కూడా ఒక ఆశ మనలో ఉండాలి. దేవునికి స్తోత్ర హల్లెలూయా. అదే 2వ వచనం మరొకసారి మనం చూసినట్లయితే, నీళ్లు లేకుండా ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనిచున్నది, నీ మీద ఆశ చేత నిన్ను చూడవాలనని నా శరీరము కృషించుచున్నది. చూడండి, చాలా దేశాల్లో ఎక్కడైనా వర్షాలు పడుతున్నాయా? ఎక్కడ వర్షాలు పడతలేదు. కానీ ఒకవేళ వాతావరణం మారినప్పటికైనాను ఆ వర్షం పడిందనుకోండి, ఆ భూమి మీద ఆ నీళ్ళంతా లాగేసుకుంటుందా, విడిచిపెడుతుందా? చెప్పండి అమ్మా. ఆ చుక్క పడగానే అది ఏం చేస్తుందంటే ఆ మట్టి అంతా నీరు అంతటిని ఇలాగా లాగేసుకుంటుంది. ఆ చుక్క పడగానే ఆ పడిన తర్వాత ఆ నీరు ఆ మట్టి లాక్కున్నప్పుడు ఎలాంటి స్మెల్ వస్తుంది? చాలా మంచి స్మెల్ వస్తుంది. చాలామందికి ఏంటంటే ఆ మట్టి స్మెల్ కూడా చాలామందికి ఇష్టం. ఎందుకు? ఆ నీళ్ళు చినుకు పడగానే అదేం చేస్తుంది? ఆ మట్టి అంతా ఇలాగా దగ్గర లాగేసుకుంటుంది. కానీ చాలా దేశాలు ఆ నీళ్ళు పడనప్పటికైనాను దావీదు మహారాజు ఏం చేస్తాడంటే ఆ నీళ్ళు ఆకాశం ఎక్కడైతే వాతావరణం పడుతుందో, ఆ భూమి ఎలాగైతే ఎదురు చూస్తుందో నా ప్రాణం కూడా అలాగా నీ తట్టు ఎదురు చూస్తుందని దావీదు మహారాజు కూడా ఇక్కడ తేడతలుగా చెప్తున్నాడు. దేవునికి స్తోత్ర హల్లెలూయా. ఆ 2వ వచనంలో 3వ లైన్లో మనం చూసినట్లయితే, నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము ఎలా ఉన్నదంటే ఆయన శరీరము కృషించిపోతుందంటే నెమ్మదిగా ఆయన శరీరం ఎలాగున్నదంటే కొద్దిగా తగ్గిపోతుంది. ఏంటి ఆ తగ్గిపోవడం అని అంటే, ఆ వర్షం ఎక్కడైతే పడుతుందో, ఆ నేల ఎలాగైతే ఎదురు చూస్తుందో నీ తట్టు కూడా నేను ఆశ చేత చూడవాలి, నా శరీరం అలాగా కృషించిపోతుంది. చూడండి, చాలామంది ఏం చేస్తామంటే ఆ మనిషిని చూడాలని లేదంటే ఎవరినో చూడాలని మన ప్రాణం ఎలా కృషించిపోతుందో అలా కాదు. కానీ దేవుడి సందుకు వచ్చిన తర్వాత దావీదు మహారాజు ఏం చేశాడు? ఆయన చూడవాలని నా శరీరము
కృషించిపోతుంది. ఇప్పుడు మనం కూడా దేవుడి సంధికి వచ్చిన తర్వాత మనము మన ఆలోచనలు మన పనులన్నీ పక్కన పెట్టి దేవుడి సంధికి వెళ్ళాలి. దేవుడి సంధిని నేను గణపరచాలి, ఆయన ఆరాధించాలను మన శరీరం కూడా అలాగా కృషించిపోవాలంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3వ వచనం చదువుకుందాం. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. చాలండి. దేవునికి స్తోత్రం. ఆయన కృప ఎలాగుంటుందంట? జీవము కంటే ఉత్తమము. ఆయన పెదవులు ఎవరిని స్తుతిస్తున్నాయి? దేవుణ్ణే స్తుతిస్తున్నాయి. మన పెదవులు కూడా మన పెదవుల ద్వారా మనం ఏం చేస్తామంటే, ఈ పెదవులతో మనం బూత్ మాట్లాడుతుంటాం, లేదంటే ఎవరినొకరిని తిడుతూ ఉంటాం, వాళ్ళని వీళ్ళని ఏదో కొట్టాలని దూషించాలని మన పెదవులు వాళ్ళని వీళ్ళని ఏ ఒకటి అనాలని మన పెదవులు ఏం చేస్తాయంట? ఆయన స్తుతించవు కానీ ఎదుటి వాళ్ళు మాట్లాడతాకి చాలా ఎదురు చూస్తుంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పెదవులతో మనం మంచి మాటలు మాట్లాడాలి తప్ప చెడ్డ మాటలు మనము మాట్లాడకూడదు. కానీ దేవుని నమ్ముకున్న తర్వాత మనం అందరం అలాగ ఉండాలి, పరిశుద్ధులుగా మనం అందరము జీవించాలి. దేవుడు చెప్తూ ఉంటాడు కదా, ఈ పెదవులతో నువ్వు వ్యర్థమైన మాటలు మాట్లాడినప్పటికైనాను, బూతు మాటలు మాట్లాడినప్పటికైనాను కూడా దేవుడు ఏం చేస్తాడంటే మన పెదవుల్ని కాల్చివేస్తాడు. దేని ద్వారా? ఆయన అగ్ని ద్వారా మనం పెదవులనైనా కాల్చివేస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ పెదవులతో దావీదు మహారాజు ఏం చేశాడు? దేవుణ్ణి స్తుతించాడు. మనం కూడా దేవుని మనం స్తుతించాలి. దేవుని స్తుతించలేకపోతున్నామంటే మన పెదవులు ఆయన దగ్గర మాట్లాడలేకపోతున్నాయి. దేవునికి స్తోత్రం. కానీ దావీదు మహారాజు ఎక్కడున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ ఆయన ఏం చేశాడంట? దేవుని మాత్రము స్తుతించడం ఆపలేదు. కానీ మనం ఏం చేస్తామంటే, చిన్న శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, ఇరుకులు వచ్చినా మనం ఏం చేస్తాం? అయ్యో ఇప్పుడు దాకా నేను పని చేసుకున్నాక నాకు నీరసం వచ్చింది అని అనుకున్నా, ఓకే. కానీ అందరికీ బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఉంటాయి, కానీ లేవని నేను మాత్రము అన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ దావీదు మహారాజు ఏం చేశాడంటే, ఆయనకి ఎన్ని శ్రమలు ఉన్నా కానీ ఆయన దేవుని స్తుతించడం మాత్రం ఆపలేదు. ఆపాడండి? కానీ ఆపలేదు. కానీ మనం ఏం చేస్తామంటే, ఎక్కడ ప్రార్థన పెట్టినా మనము వస్తామా? ఆదివారం మాత్రమే దేవుడి సంధిలో మనము కనబడుతుంటాం. కానీ అందరికీ ఇబ్బందులు, ఇరుకులు ఉండంటాయి. కానీ దేవుడి సంధికి 1 గంట గడుపుటి కంటే 1000 గంటల కంటే శ్రేష్ఠ. మన సన్నిధిలో మనం 1 దినం గడపాలి. ఆ దినము కూడా మనం ఏం చేస్తామంటే, ఈ ఆదివారంలో కూడా దేవుడి సంధి రాకుండా చాలామంది రాలేదు. వాళ్ళందరి గురించి మనం ఏం చేయాలి చెప్పండి అమ్మా? ప్రార్థన చేయాలి. అందరూ ఒకసారి 2 చేతుల దగ్గర పైకి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. కానీ దావీదు మహారాజు ఏం చేశాడు? తన పెదవులతో దేవుణ్ణి స్తుతించడం ఆపలేదు. కానీ దేవుణ్ణి ప్రతిరోజు ఎన్నిసార్లు స్తుతించాడంటే 7 మార్లు స్తుతించి 3 సార్లు ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. అట్టి అనుభవం మనకు కూడా కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవుణ్ణి మనము స్తుతించాలి. స్తుతించాలంటే మనం ఏం చేయాలి? దేవుడి సంధికి మనం రావాలి. మన ఆశ ఎవరి వైపు చూడాలంట? ఆయన వైపే మన ఆశ ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆ 2వ వచనం మనం చదువుకున్నాం కదండి. 3వ వచనంలో, నీ కృపా జీవము కంటే ఉత్తమమును, నా పెదవులు నిన్ను స్తుతించును. ఆయన పెదవులు ఎలాగోని అంటే దేవుని స్తుతించే. ప్రభువు కొరకు నేను స్తుతించాలి, ఆయన కొరకు నేను గణపరచాలి. ఆయన సందులో నేను మాత్రమే ఎదగాలి అనుకోలేదు. కానీ నాతో పాటు నేను అనుకున్న స్నేహితులు వీళ్ళందరూ కూడా ఏం చేయాలి? ఆయన సన్నిధిలో ఎదగాలి. కానీ ఆయన ఏం చేశాడంటే, ఈ దావీదు మహారాజు అక్కడ రాజ్యం గురించో, అతని స్నేహితుల గురించో, ఇరుగువారు, పొరుగువారు, బంధువుల గురించో కాదు. కానీ ఆయన ఏం చేశాడు? ఎటువంటి శ్రమ వచ్చినా కానీ దేవుని మాత్రం స్తుతించడం ఆపలేదు. కానీ మనం ఏం చేయాలంటే, ఎటువంటి శ్రమ వచ్చినా, ఎటువంటి బాధ వచ్చినా మనం ఏం చేయాలి? ముందుగా దేవునికి మనం ప్రార్థన చేసి మనవి దేవునికి స్తుతులు చెల్లించమనుకో, దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో ఆయన కార్యం జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. మొదటిగా ఏం చేశాడంట? ఆయన ఆలయం కోసం ఆయన ముఖ్యంగా ఆయన ఆలయంలో నేను ఉండాలి, ఆయన స్తుతించాలనుకున్నాడు. రెండోది ఏంటంటే, ప్రభువు కొరకే, ప్రభువే నాకు ముఖ్యం. ఈ మనుషులు, నాకు ఈ అధికారము, నాకు ఈ స్నేహితులు, ఈ బంధువులు నాకు ఎవరొద్దు. కానీ ఎవరు కావాలి? నాకు ప్రభువే కావాలి. మనం ఏమనుకుంటామంటే, ఒకడు ఈరోజు సహాయం చేస్తాడనుకో, వాడి దగ్గరికి వెళ్ళి వీడు నాకు సహాయం చేస్తాడని మనం ఎదురు చూస్తూ ఉంటాం. కానీ వాడు ఏం చేస్తాడు? చేస్తాను అంటాడు. కానీ ఆ 2వ రోజు లేదంటే 3వ రోజు మనకి సహాయం చేయడు. కానీ ఫోన్ చేసి మనకి ఏదైనా సహాయం కావాలని అడిగినప్పటికైనాను చేస్తాను అంటాడు. కానీ ఎవడు మనకి సహాయం చేయడు. కానీ దేవుడు మనకి ఆయన సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 చేతుల దగ్గర పైకి చెప్దాం, హల్లెలూయా. కానీ దేవుడి సంధికి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంట? ఆయన ఆలయమే మనకు ముఖ్యమని తెలుసుకోవాలి. రెండోది ఏంటంట? ప్రభువే మనకి ముఖ్యమని తెలుసుకోవాలి. చదువుదాం 4వ వచనం. నా మంచం మీద ఐదు చదవండి. చాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 4వ వచనంలో ఏం సెలవిస్తున్నాడంట? నా మంచం మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు. ఎలాగంట?
ఆయన అలసిపోయి వచ్చినప్పుడు కూడాను మనం చెప్పుకున్నాం కదండి, ఆ సౌల్ మహారాజు ఏం చేశాడంటే దావీదుని చంపడానికి చూసినప్పటికైనాను ఆయన ఏం చేస్తాడు, దేవుని అందే నమ్మకం ఉంచాడు. ఆయన నాకు ఆశ్రయము, ఆయన దగ్గర నాకు ఆలయం ఉన్నది, ఆయన రెక్కల క్రింద ఏం జరుగుతుందంటే ఆయనకి ఆశ్రయం కలుగుతుంది. కానీ నేను ఏం చేశాడంటే 4వ వచనంలో, నా మంచం మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు, ఆయన ఏం చేశాడంట, పడుకున్నప్పటికైనాను దేవుణ్ణి స్తుతించడం ఆపలేదు, కానీ దేవుణ్ణి మర్చిపోలేదంట. ఆయన పడుకున్నప్పుడు కూడా ఏం చేశాడంటే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాడు. మనం చూడండి, మనం వెళ్ళే పనులను బట్టికైనాను వచ్చిన తర్వాత మనం పడుకుంటాం, మనకి ఎన్నో కళలు, మా ఆశలు, ఉద్దేశాలు ఎన్నో ఉంటాయి. మనం పడుకున్నప్పుడు ఏం చేస్తామంటే, నా పిల్లలకి ఇది చేయాలి, నా భర్త ఎలా ఉండాలి, నా భార్య ఎలా ఉండాలి, మేమందరం ఇలా కలిసి ఉండాలని మనం ఏం చేస్తామంటే ఆ పడుకున్నప్పుడు మనం చేసే పనిని బట్టి అలసిపోయి వచ్చినప్పుడు కూడా భర్త భార్యకి సహాయం చేస్తారు, లేదా భర్త భార్యకి సహాయం చేస్తారు. కానీ వీళ్ళందరూ ఏం చేస్తారంటే పడుకున్నప్పుడు వాళ్ళకి మంచం మీద జ్ఞాపకం చేసుకుంటారు అంట. ఏంటనంటే, నేను పడుకుంటున్నాను కానీ నా జీవితంలో ఇలా శ్రమలు ఉన్నాయి, నాకు ఇరుగులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, కానీ నేను ఎవరు మర్చిపోకూడదు, దేవుడు నేను మర్చిపోకూడదు. కానీ ఆయన ఏం చేశారంటే దావీదు మహారాజు దేవుడి సందులో ఉన్నప్పటికైనాను, ఆయన పడుకున్నప్పటికైనాను కూడా ఆయన ఏం చేశారంటే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాడు. ఏంటి ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు అంటే, రాత్రి జాములందు నిన్ను ధ్యానించుచున్నాను. కానీ అంటే రాత్రి కూడా ధ్యానిస్తారని అంటే ధ్యానిస్తారు. మనం చూడండి, చిన్నపిల్లలు పడుకుంటారు, వాళ్ళకి అలవాట్లు పడతారా పడరా? ఏయో వాళ్ళ స్కూల్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత కానీ, లేదా తల్లిదండ్రులు కొట్టిన దెబ్బలకైనాను, అమ్మ ఇలా చేయకు, అమ్మ నన్ను కొట్టుకు, వాళ్ళ స్కూల్లో కూడా చెప్పిన ప్రతి ఒక్క మాటలు కూడా వాళ్ళు పడుకున్నప్పుడు ఏం చేస్తారంట చెప్పండి అమ్మా, వాళ్ళకి అలవాట్లు పడుతూ ఉంటారు. కానీ మనం ఏం చేయాలంటే, దేవుడి సందుకు వచ్చిన మనము ఒకటి, మనకి ఆలయం ముఖ్యం. ఏంటంట చెప్పండి అమ్మా, అందరూ ఇక్కడ ఉన్నారా? 2 చేతుల దగ్గర పైకి చెప్దామా, హల్లెలూయా. మొదటికి ఏంటంటే దావీదుకి ముఖ్యం, ఆలయం ముఖ్యం. ఏంటంట, అందరు స్వరాలు ఎత్తాలి. ఏంటంట, ఆలయం ముఖ్యం. మనకేం ముఖ్యం, మనం కూడా దేవుడి సందుకు వచ్చిన తర్వాత మనం ఈ దేవుడి సందులో ఉన్నాము, 1 గంట అయినా కూడా ఇది ఆలయం అని మనము మర్చిపోకూడదు. దేవుడి సందుకు వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే, ఇక్కడ దేవుడి సందుకు వచ్చి నువ్వు ఆరాధించి పాటలు పాడిన తర్వాత దేవుడి సందు మనకి ఆలయం ముఖ్యం. బయటికి వెళ్ళిన తర్వాత నీ ఇష్టం, కానీ దేవుడి సందులో ఉన్నంత వరకైనా ఇది ఆలయం అని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. దావీదు మహారాజు ఏం చేశాడంటే, ఇది నేను ఆలయం అని నన్ను మర్చిపోకూడదు, ఆయన ఆలయం నాకు ముఖ్యమని ఆయన ఏం చేశాడంట, లేవగానే ఎవరిని వెతికాడు, దేవుని వెతికాడు. దేవుని వెతికిన తర్వాత నేను దేవుని మర్చిపోకూడదని అనుకున్నాడు. రెండోది మనం చూసినట్లయితే, ప్రభువే నాకు ముఖ్యం. ఈ లోకంలో మనుషులు, స్నేహితులు, బంధువులు మనకి ఎవరు ముఖ్యం కాదు. చనిపోయిన తర్వాత నీతో పాటు వాళ్ళు ఎవరైనా వస్తారా? ఎవరు రారు. చనిపోయిన తర్వాత మనం ఒక్కలమే అక్కడికి వెళ్ళిపోతాం, ఆ నిత్య రాజ్యంలో మనం ఉంటాం. కానీ చనిపోయిన తర్వాత వీళ్ళు కూడా అక్కడికి వస్తారని మనం ఏం చేస్తాం, నమ్ముతాం. కానీ దేవునికి స్తోత్రం. కానీ దావీదు మహారాజు ఏం చేశాడంటే, ప్రభువే నాకు ముఖ్యమని తెలుసుకున్నాడు. చదువుదామండి 5వ వచనం. ప్రభు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము ఉత్సాహించి పెదవులతో ఎలా చేస్తుందంటండి, ఆయన ఉత్సాహించి పెదవులతో ఏం చేస్తుంది చెప్పండి అమ్మ, అందరూ ఇక్కడ ఉన్నారు కదమ్మా, చెప్పండి ఏం చేస్తుంది, గానం చేస్తుంది. మనం కూడా ఇప్పుడు దాకా పాటలు పాడాం, ఆరాధన చేస్తాం. మనం ఎలా చేసామంట, దేవుని స్తుతిస్తూ మనం కూడా ఉత్సాహించి గానము చేస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ 5వ వచనం మనం చూసినట్లయితే, క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది, ఉత్సాహించి పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. క్రొవ్వు మెదడు అంటే, ఎప్పుడైనా మీరు క్రొవ్వు మెదడు తిన్నారా? అంటే మన మెదడు మన క్రొవ్వు కాదు, కానీ మనము తెచ్చుకున్న మాంసం బట్టి ఏమంటే ఆ గొర్రె ఇవన్నిటిలో మెదడు ఉంటుంది కదా, ఆ మెదడు ఎప్పుడైనా తిన్నారు మీరు అందరూ? ఎవరు తినలేదా? ఎవరు తిన్నారా? అది ఎలా ఉంటుంది, చాలా మధురంగా ఉంటుంది. అది ఎలా ఉంటుంది అంటే, దావీదు మహారాజు అది అంటున్నాడు, ఈ క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఎలా ఉంటుందంటే ఆయన ప్రాణము తృప్తి పొందుచున్నది. ఏంటి అని అంటే, క్రొవ్వు మెదడు ఏంటి? ఆ క్రొవ్వు మెదడు అంటే, మనము కూర వండుకున్న తర్వాత అది ఎంత మధురంగా ఉంటుందో అంత మధురంగా దేవుడి సందుకు వచ్చిన తర్వాత దావీదు మహారాజు అదే చేశాడు. నాకు క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది, ఉత్సాహించి పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. ఇక్కడ దావీదు మహారాజు చూసినట్లయితే ఆయన చనిపోయి తిరిగి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు అంటున్నాడంట, అరే బాబు నీకేం కావాలని అడిగినప్పుడు కూడా ఆయన ఏం చేశాడంటే, ప్రభువా నేను వీళ్ళు భూలోకంలో ఉన్నప్పటికైనా నేను స్తుతించలేకపోయాను, సరిగ్గా నిన్ను ఆరాధించలేకపోయాను, సరిగ్గా నిన్ను కొనియాడకపోయాను, కానీ ఇప్పుడైనా నీ పరలోక రాజ్యంలో నాకు ఒక పీఠం కావాలి, ఆయన సంధిలో ఇంకా నేను స్తుతించాలి, నేను గణపరచాలని దావీదు మహారాజు అనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. అట్టి రీతిగా దావీదు మహారాజు ఏం చేశాడంటే ఆ పరలోక రాజ్యంలో కూడా ఇంకా ఘనంగా దేవుణ్ణి గణపరిచాడు, స్తుతించాడు, ఇంకా గానాలు ప్రతిగానాలతో ఆయనని ఇంకా గణపరిచాడు. దేవునికి స్తోత్రం. ఒక నిజ సంఘటన నేను చెప్తున్నాను. 4వ వచనంలో ఇక్కడ చూసాం కదండి, నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాములందు నిన్ను ధ్యానించినప్పుడు ఒక పాస్టర్ గారు ఉన్నారంట. ఆ పాస్టర్ గారు ఏం చేశాడంటే, ఒక విశ్వాసి ఆయన దేవుడిని నమ్మనంటున్నప్పుడు ఆయన ఏం చేశాడంటే, దేవుడు నమ్మనన్నప్పటికైనాను దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడు ప్రభుతో మాట్లాడాడండి. ప్రభు ఆ బిడ్డతో మాట్లాడి దేవుడు రక్షణ పొందుకుని పాస్టర్ గారి దగ్గరకు వచ్చి, పాస్టర్ గారి దగ్గర ఇప్పటిదాకా నేను చేసిన తప్పుదమ్ములన్నీ నేను ఒప్పుకుంటానండి, దేవుడి దగ్గర నేను ఎప్పుడైనాను ఎదుగుతానని ఆ వ్యక్తి ఏం చేశాడంటే రక్షణ పొందాడు. రక్షణ పొందిన తర్వాత ఆ మనిషి ఏం చేశాడంటే పలానా రోజున బలహీనత వచ్చి పడిపోయాడు. దేవునికి స్తోత్రం. పడుకున్న వారిని పక్కన వాళ్ళతో లేపని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఏం చేశాడంటే ఆ వ్యక్తి దేవుణ్ణి నమ్ముకున్నాడు. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఆయన రక్షణ పొందాడు. రక్షణ పొందిన తర్వాత ఆయన ఏం చేశాడంటే ఒకనొక రోజున ఆయనకి ఒక శ్రమ వచ్చింది, లేదంటే ఒక అనారోగ్యం వచ్చి ఆయన ఏం చేశాడంటే హాస్పిటల్ పాలయ్యాడు. ఏం పాలయ్యాడమ్మా? ఆయనకి ఏమొచ్చింది? కీర్తన ఏమొచ్చింది ఆమెకి? ఎవరికి? ఒక వ్యక్తికి అనారోగ్యం వచ్చింది. ఆయన ఏం చేశాడంటే పలానా హాస్పిటల్లో ఉన్నాడు. ఉన్నప్పటికైనాను ఒక దైవసేవకుడు అని చెప్పాను కదా, ఆ దైవసేవకుడు ఏం చేశాడంటే పలానా వ్యక్తి అనారోగ్యంతో బాధపడ్డాడు, ఆ వ్యక్తిని నేను దర్శించాలి, ఆ బిడ్డతో నేను మాట్లాడాలని ఆ దైవసేవకుడు పలానాగా బండి వేసుకొని హాస్పిటల్కి వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. కానీ అక్కడ చూసినట్లయితే ఆ మనిషి ఏం చేశాడు? బెడ్ మీద పడుకున్నాడు. చాలామంది మనము హాస్పిటల్కి వెళ్తూ ఉంటాం. మనకు అనారోగ్యం వచ్చిన తర్వాత మనల్ని ఎక్కడ పడుకోబెడతారు? మన ఇంట్లో పడుకోబెడతారా? బెడ్ మీద పడుకోబెడతారా? అందరి స్వరాలు ఎత్తండమ్మా. బెడ్ మీద పడుకోబెడతారు. కానీ ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఆ బెడ్ మీద పడుకోబెట్టి అలాగా సిలిండర్ ఎక్కిస్తున్నప్పటికైనాను ఆయన ఏం చేశాడంట, పక్కన ఎవరు లేనప్పటికైనా ఏం చేశాడంటే ఆయన ఎదురుగా ఒక కుర్చీ ఉంది. ఏముందమ్మా? ఆయన మంచం మీద పడుకున్నాడు, ఆ బెడ్ మీద. ఆ పక్కన ఒక కుర్చీ ఉంది. ఆ కుర్చీ ఉన్నప్పటికైనా ఏం చేశాడంటే పాస్టర్ గారు వెళ్ళగానే ఆయన ఏం చేస్తాడు, ఆ కుర్చీ వేసుకుని ఆ ముందు ఒక పాస్టర్ గారు చెప్పాడు అన్నాను కదా, అరే బాబు నువ్వు దేవుని నమ్ముకోవాలి, దేవుళ్ళు ఎప్పుడైనా నువ్వు పరిపూర్ణంగా ఎదగాలని ఆ దైవసేవకుడు ఆ బిడ్డతో చెప్పినప్పుడు ఆయన ఏం చేశాడంటే, అలాగే నయ్య గారు నేను పరిపూర్ణంగా దేవుడి సందులో ఎదుగుతాను, మీరు ప్రార్థన ఎక్కడ పెడితే నేను అక్కడికి వస్తానని ఆయన మనపూర్వకంగా ప్రమాణం చేసి బాప్తిసం తీసుకొని ఆయన సంధిలో ఎదిగాడు. కానీ ఎదిగినప్పటికైనాను ఆయనకి ఒక శ్రమ వచ్చింది. అనారోగ్యం పాలయ్యి హాస్పిటల్లో ఉన్నాడు. హాస్పిటల్లో ఉన్నప్పటికైనా ఏం చేశాడంటే ఆయన చుట్టూ ఎవరు లేనప్పటికైనాను ఆయన ఏం చేశాడంటే ఆ పాస్టర్ గారు, అరే బాబు నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు ఎలా ఉండాలంటే ఒక కుర్చీని ముందు వేసుకోవాలి. ఏం వేసుకోవాలమ్మా? ఒక కుర్చీని ముందర పెట్టుకో. ఆ కుర్చీలో ఎవరున్నారని నువ్వు నమ్మాలి? దేవుడు ఉన్నాడని నువ్వు నమ్మాలి. ఆయన ఏం చేశాడంటే ఆ బిడ్డ ఆ పడుకున్న స్థితిని బట్టి లేచి ఆ ఎదురుగా కుర్చీ పెట్టుకున్నాడు. కుర్చీ పెట్టుకుని ఆయన ఏం చేస్తాడంటే ఆ కుర్చీలో ఎవరున్నారని నమ్మాడని ఆయన దేవుడు ఉన్నాడని నమ్మాడు. ఆ దేవుడు నమ్మనప్పటికైనాను ఆయన లేచి ఆయన మోకలేసి ఆ దేవుడు ఉన్నాడు కదా ఆ చేతిలో ఆయన చేతులు వేసి ఏం చేస్తున్నాడు? ఆయన ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి ఒక్క 2 చేతుల దగ్గర పైకి చెప్తున్నాం హల్లెలూయా. ఆయన ఏం చేస్తాడంటే ఆ వ్యక్తి పలానా బాధతో బాధపడినప్పటికైనాను ఆయన వచ్చి ఏం చేశాడంటే పాస్టర్ గారు రాగానే ఇదేంట్రా బాబు ఈ బిడ్డ ఎవరితో మాట్లాడుతున్నాడని ఆశ్చర్యంగా చూశాడు. ఎవరు? ఆ పాస్టర్ గారు ఆశ్చర్యపడ్డాడు. కానీ ఏంటని చూసినట్లయితే ఆ బిడ్డ బలహీనతలు ఉన్నప్పటికైనా లేచి మోకరించి ఆ కుర్చీలో 2 చేతులు వేసి ప్రార్థన చేస్తున్నాడు. అరే బాబు నువ్వేం చేస్తున్నావు అని ఆ దైవసేవకుడు వచ్చి అడిగితే ఆ బిడ్డ ఎలా చెప్పాడంట, ఏంటంటే అయ్యగారు సడన్గా వచ్చారనంటే నీకు బాలేదు కదా బాబు, నేను ప్రార్థన చేయడానికి వచ్చాను, నీకు ప్రార్థన చేయడానికి వస్తే నువ్వు మంచి పని చేసావు అని అన్నాడు. ఏంటంటే అయ్యగారు అలాగ అంటున్నారనంటే నేను ఇప్పుడు దాకా నేను ఎవరిని చూడలేదురా బాబు, నువ్వేంటి ఏదో కుర్చీ వేసుకుని ఎదురు కూర్చేసి ఆయన చేతులు చేసి మాట్లాడుతున్నా అక్కడ ఎవరైనా ఉన్నారా అని అడిగారంటే. ఎవరు? ఆ పాస్టర్ గారు అడిగారు. అడిగినప్పటికైనా ఆ బిడ్డ ఏం చేశాడంటే నేను దేవునితో మాట్లాడుతున్నానండి, నా పక్కన ఎవరున్నా లేకపోయినా ఆయన ముందు నేను కుర్చీ వేసుకున్నాను, ఆ కుర్చీలో దేవుడు ఉన్నాడని నేను నమ్మాను. దేవునికి స్తోత్రం. ఆ నమ్మినప్పటికైనా ఏం చేశాడంటే ఒకసారికి పాస్టర్ గారు ఆశ్చర్యపడ్డారు. తర్వాత ఆ దేవుని చేతులేసి ప్రార్థన చేశాడంట, అయ్యా నాకు ఇలాగ పలానా రోగం వచ్చింది, నాకు పలానా బలహీనత వచ్చింది. ఆయన ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. చేసి తర్వాత ఈ పాస్టర్ గారు ఏం చేశారంటే ఆ బిడ్డకు ప్రార్థన చేసి తిరిగి ఎక్కడికి వెళ్ళిపోయారు? వాళ్ళ గృహానికి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఈ బిడ్డ ఆ అనారోగ్యం పాలైన తర్వాత ఆయన ఏం చేస్తారు? అక్కడి నుంచి డిశ్చార్జ్ చేసి వాళ్ళ ఇంటికి పంపించేస్తాడు. దేవునికి స్తోత్రం. పంపించినప్పటికైనాను ఆ బిడ్డ ఏం చేస్తాడంటే వెళ్ళిపోయాడు. ఒక 2 రోజులు 3 రోజులు గడిచిన తర్వాత ఆ బిడ్డ చనిపోయాడు. ఏమయ్యాడండి? ఆయన చనిపోయాడు. ఆ వార్త వినగానే ఆ పాస్టర్ గారికి
బాధ కలిగింది. ఏంట్రా బాబు, నేను నిన్న కాక 2 రోజుల ముందే కదా బిడ్డ దగ్గరికి వెళ్ళాను, ఆ బిడ్డకి నేను ప్రార్థన చేశాను కదా, బాగానే ఉన్నాడు కదా అని అనుకున్నాడు. కానీ ఆ బిడ్డ ఏం చేశాడు, ముందు కూడా దేవుని నమ్ముకున్నాడు, ప్రమాణం చేశాడు, చేతిలో చేసి దేవుడికి ప్రమాణం చేసినప్పటికైనాను చనిపోయినప్పుడు కూడా ఆయన ఏం చేశాడంట, అదే కుర్చీ ముందుంది, ఆ కుర్చీలో ఆయన ప్రార్థన చేసుకుని 2 చేతులు అదే కుర్చీ మీద పెట్టి ఆయన ఏం చేశాడు, మరణించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మరణించినప్పటికైనాను ఆ పాస్టర్ గారు అనుకున్నాడంట, అక్కడ ఉన్న వాళ్ళందరితో చెప్పాడు. వాళ్ళందరూ అనుకుంటారు కదా, ఇదేంట్రా బాబు ఈ బిడ్డ ఎలా చనిపోయాడు, అదేంటి కుర్చీలో చేతులేసి చనిపోయాడు అని చాలామంది అనుకుంటున్నప్పటికైనాను ఆ దైవసేవకుడు రానే వచ్చాడు. వచ్చి వాళ్ళందరితో చెప్పాడు, అమ్మ మీ అందరికీ తెలియదు కానీ ఈ బిడ్డ హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా ఇలాగే ప్రార్థన చేశాడు. ఆయన ఏమనుకున్నాడంటే, నా ముందు ఒక కుర్చీ వేయండి, ఆ కుర్చీలో నేను ఎవరున్నారని నమ్మాలి, దేవుడు ఉన్నాడని నేను నమ్మాలి. నేను నమ్మినప్పటికైనాను ఆ 2 చేతుల కుర్చీలో వేసి దేవుడు ఉన్నాడు. ఈ 2 చేతులు ఆయన 2 చేతులు పెట్టి ప్రార్థన చేసుకున్నాడంట. అయ్యా నువ్వు నన్ను స్వస్థపరిచే దేవుడవు, నాకు శాంతి సమాధానం ఇచ్చే దేవుడు అని నమ్మినప్పటికైనాను పలానా రోగం వచ్చింది, తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. బ్రతిదాడు అనుకున్న బిడ్డలు కూడా వాళ్ళు ఏం చేశారంటే చనిపోయాడు. చనిపోయినప్పటికైనా ఏం చేశాడంట, అదే కుర్చీ ఆ శవం ముందు వేసినప్పటికైనాను ఆ 2 చేతులు ఆ కుర్చీలో పెట్టి దేవుడికి అలాగే కన్నుమూశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 4వ వచనం మనం చూసుకుంటాం కదా, నా మంచం మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు. మనము ఎప్పుడు వారమో ఇక్కడ వారు మనము కాదు, మనం పడుకుంటాం మనకి ఏదో శ్రమ వచ్చిందని, కానీ ఏ రోజు ఏం జరుగుతుందో మనకి తెలియదు. ఆమేన్, దేవునికి స్తోత్రం. కానీ ఉన్న ఈ కొద్ది జీవితానికి కూడా మనం ఎవరి కోసం ప్రయాసపడాలి, దేవుని కొరకే మనము, ఆయన వరకు మనము ఆయన ముందు ఆయన కడ వరకు మనము సాగాలి, ఆయన సందులో మనము ఉండాలి. మనం చూసుకున్నాం కదా, ఆయన ఎవరిని వెతికాడంట, ముందుగానే దేవుని వెతికాడు. ఆయనకి ఎవరు ముఖ్యం, దేవుని ఆలయమే ముఖ్యం. ఆయనకి రెండవది ఏం చేశాడంటే, ప్రభువే నాకు ముఖ్యమని తెలుసుకున్నాడు. అదే చదవండి 63వ కీర్తన 6వ వచనం. చాలండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఏం చేస్తాడంటే, కాగా నా జీవితకాలం అంతయు నేను ఇలాగునా నిన్ను స్తుతించేదను. దావీదు మహారాజు గురించి ఇప్పటిదాకా మనం తెలుసుకున్నాం. ఆయన ఏం చేశాడంట, ఎన్నో శ్రమలు వచ్చిన, ఇరుకులు వచ్చిన, ఇవన్నీ విడిచిపెట్టి ఆయన ఎవరి కొరకు స్తుతించాడంట, దేవుని కొరకే స్తుతించాడు. ఈ భూలోకంలో దేవుని సరిగ్గా నేను గణపరచలేదని అనుకున్నాడు. చనిపోయిన తర్వాత పరలోక రాజ్యంలో దేవుడి దగ్గర ఉంటాను కదా, ఆయన ఒక ఆశ అడిగాడంట, అయ్యా నేను ఎక్కడైనా నిన్ను గణపరచాలి, ఇంకా నిన్ను స్తుతించాలి, స్తుతి మానకూడదంట. కానీ దావీదు మహారాజు ఏం చేశాడంటే, ప్రతిరోజు మనము కీర్తన భాగ్యం మనం ఏం చేస్తూ ఉంటాడంట, ప్రతిరోజు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాడు. కానీ మనం ఏం చేస్తామంటే, స్తుతి చెల్లించడానికి మనకి చాలా బద్ధకం. ప్రార్థన చేసినప్పుడు స్తుతులు చెప్పాలన్నా, స్తోత్రం చెప్పాలన్నా, కొన్ని పలానా ఇంటికాడ ఉన్నప్పుడు మనం ప్రార్థన చేసుకున్నాం అనుకో, ప్రార్థన చేసుకునేటప్పటికి మనకి ఏమొచ్చేస్తుంది, నిద్ర వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మాట్లాడుకున్న మాటలను బట్టిగానైనా, మనం వెళ్ళిన పరిస్థితులను బట్టిగానైనా అక్కడెక్కడ మనకి నిద్ర రాదు. వాళ్ళతో వీళ్ళతో మాట్లాడినప్పుడు నిద్ర రాదు. కానీ కుటుంబం ప్రార్థన చేసుకున్నాం అనుకో, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఏమొస్తుంది, నిద్ర వచ్చేస్తుంది. కానీ ఆ కుటుంబం ప్రార్థనలో ప్రతి ఒక్కరు కుటుంబంలో ఐక్యత కలిగి నివసిస్తున్నారంటే శాంతి సమాధానం ఎవరికి లేదు. భర్త భార్య మాట వినడు, భార్య భర్త మాట వినదు, పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటలు వినరు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే, అక్క చెల్లెలకి పడదు, అన్నదమ్ములకి పడదు, వీళ్ళందరూ ఒకరికొకరు ద్వేషించుకుంటూ ఉంటారు. కానీ దావీదు మహారాజు ఏం చేశాడంటే, నా ప్రాణము నిన్ను స్తుతించినప్పటికైనాను 6వ వచనం, కాగా నా జీవితకాలం అంతా నేను ఎలాగున నిన్ను స్తుతించేదను. మన జీవితకాలం అంతా మనం బ్రతుకున్నంత కాలం కూడా మనం ఏం చేయాలంట, దేవుని మనము స్తుతించాలి. కానీ దావీదు మహారాజు ఏం చేశాడంటే, ఎంతమంది స్నేహితులు బంధువులు ఉన్నా వీళ్ళందరినీ విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టినప్పటికైనా ఎవరు స్తుతించాడంట, దేవుడినే స్తుతించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 5వ మనం చూసుకున్నాం కదండి, మొదటిగా ఆలయమే దేవుడి దావీదుకి ముఖ్యం. రెండోది ప్రభువే దావీదుకి ముఖ్యం. 3వదిగా మనం చూసినట్లయితే, ప్రభువు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది, ఉత్సాహించి పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. 3వది ఏంటంటే, తన ఆత్మీయతను ఆయన కాపాడుకున్నాడు. ఈ లోకంలో ఉన్నంత వరకు ఈ శరీరం ఇక్కడే, కానీ ఈ ఆత్మ ఎక్కడ ఉంటుంది, ఆయన దగ్గర ఉంటుంది. ఈ ఆత్మ ఆయన దగ్గరికి చేరాలని దావీదు మహారాజు దేవుని ప్రతిరోజు స్తుతించాడు, గణపరిచాడు, ఆయన సందులో ఆయన కొనియాడాడు. చదువుదామండి 8వ వచనం. 9వ వచనం. చాలండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 8వ వచనం మనం చూసుకుంటే, నా ప్రాణము నిన్ను అంటి వెంబడించున్నది, నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది. ఏంటి నా ప్రాణము నిన్ను అంటి వెంబడించున్నదంటే, దావీదు మహారాజు ఎవరితో నడుస్తున్నాడు,
దేవుడితోనే నడుస్తున్నాడు. ఆయన అడిగాడంట దేవుడు, అరే బాబు నీకేం కావాలని అడిగినప్పటికైనా ఆయన అన్నాడు దావీదు మహారాజు, దేవా నేను ఈ లోకములో ఉన్నంతనప్పటికైనా కూడా నేను స్తుతించాలి, నేను గణపరచాలి అని అనుకున్నాడు. కానీ నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. కానీ మనుషులు మనం అందరం ఏం చేస్తామంటే దేవుడి సంధికి వస్తానే అని అనుకుంటాం. కానీ దేవుడి సంధికి వచ్చిన తర్వాత 1 గంట మనము బయట గడుపుతూ ఉంటాం, 1 గంట మనము దేవుడి సంధిలో గడుపుతూ ఉంటాం. కానీ దావీదు మహారాజు ఏం చేశాడంటే తన నిజ జీవితంలో కూడా దేవుడిని వెంబడించాడు. ఎవరిని వెంట పెట్టుకుని వెళ్ళలేదండి, కానీ దేవుడిని వెంట పెట్టుకొని ఆయన సన్నిధిలో ఉండాలనుకున్నాడు. అదే 9వ వచనం మనం చూసినట్లయితే, నా ప్రాణమును నశింప చేయవలనని వారు దాన్ని వెతుకుచున్నారు, వారు భూమి క్రింద చోట్లకు దిగిపోవదురు. 10వ వచనం, బలమైన ఖడ్గమునకు అప్పగింపబడుదురు, నక్కల పాలాగుదురు, రాజు దేవుని బట్టి సంతోషించును, ఆయన తోడని ప్రమాణము చేయి ప్రతివాడును అతిశయిల్లును. అబద్ధములాడే వారి నోరు ఏంటంట, ఎవరి నోరు? కానీ దావీదు మహారాజు మీద చాలామంది అబద్ధములు ఆడారు. కానీ ఆయన చేసిన తప్పుదమ్ములైనా ఆయన దేవుడి దగ్గర ఒప్పుకున్నారు. కానీ మన నిజ జీవితంలో చేసిన మనము అబద్ధాలుగైనాను మోసాలైనాను మనం మనుషుల దగ్గర ఒప్పుకుంటాం, కానీ దేవుడి దగ్గర మనము ఒప్పుకోం. పలానా చూడండి, చాలామంది అధికారుల దగ్గర అరే బాబు నువ్వేం చేసావంటే, అయ్యా నేను ఇది చేశాను అది చేశాను నన్ను క్షమించని మనం అడుగుతూ ఉంటాం. లేదంటే మన పనివారు మన పనికి వెళ్ళిన దగ్గర అధికారుల దగ్గర మన అమ్మగారులు కానీ అయ్యగారులు గారు వీళ్ళందరి దగ్గర మనం ఏం చేస్తామంటే, అమ్మ ఈరోజు పనికి ఎందుకు రాలేదంటే, అమ్మ ఈరోజు నాకు ఒంట్లో పోలేదని ఏదో ఒకటి చెప్తాం. కానీ ఏదో ఒక అబద్ధం ఆడుతాం. కానీ అబద్ధంలో ఆడిన తర్వాత మనం ఏం చేయాలంటే నిజము అక్కడ ఒప్పుకోవాలి. కానీ దావీదు మహారాజు ఏం చేశాడంటే ఆయన మీద ఎంతోమంది ప్రయాణం చేసి వాళ్ళ మీద ప్రయాసపడి దావీదు మహారాజు చంపడానికి చూసినప్పటికైనాను ఆయన మీద లేనిపోని మాటలు మాట్లాడినప్పటికైనా ఏం చేశాడంట, దేవుడికే అప్పగించాడు. ఏంటి, నేను ఎవరిని వెతకాలి? దేవుణ్ణి వెతకాలి. దేవుని వెతికితే ఆయన నా జీవితంలో ఆయన కార్యం జరిగిస్తాడు. మొదటిగా నాకు ఆలయమే ముఖ్యం అనుకున్నాడు, రెండోది ప్రభువే నాకు ముఖ్యం అనుకున్నాడు, మూడోది ఏం చేస్తాడంటే నాకు ఆత్మీయత, నా ఆత్మ ఎవరి దగ్గరికి వెళ్తుందని అనుకున్నాడు, దేవుడి దగ్గరికి వెళ్తుందని ఆయన అనుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటి మాట ఏంటమ్మా, ఏంటంట, ఎవరికమ్మా? ఇక్కడ కూడి చేరున్న మనకు కూడా ఏది ముఖ్యము? మనకి ఇల్లు ముఖ్యం, మన కుటుంబం ముఖ్యం, ఓకే ఇవన్నీ ముఖ్యమే. కానీ దేవుడి సంధికి వెళ్ళిన తర్వాత నాకు ఆలయం కూడా ముఖ్యమని నువ్వు తెలుసుకున్నట్లయితే ఆయన సంధిలో సక్రమంగా ఎదుగుతావు. దేవునికి స్తోత్రం. రెండోది ఏం చేస్తాడంటే ప్రభువే నాకు ముఖ్యం. రెండోది ఏంటి, ఏం ముఖ్యం? ప్రభువే ముఖ్యం. మొదటిగా ఆలయం ముఖ్యం, రెండోది ప్రభువే నాకు ముఖ్యం, మూడోది ఏంటంటే ఆత్మీయత. నా ఆత్మీయతలో నేను ఎలాగుంటున్నాను, ఆయన సంధిలో నేను ఎదుగుతున్నానా, లేదంటే నేను నా విశ్వాసంలో నేను దిగజారిపోతున్నానా, నా విశ్వాసం నుంచి నేను కోల్పోతున్నానని నీకు నువ్వుగా నాకు నేను మనం ప్రశ్న వేసుకుంటే దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో అయినా కార్యం జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. కానీ దావీదు మహారాజు ఎవరిని వెతికాడు? దేవుని వెతికాడు. మనం కూడా లేచిన వెంటనే మన అద్దం దగ్గరికి వెళ్ళిపోతాం, లేదంటే న్యూస్ పేపర్లని, బెడ్ కాఫీ అని, టీ అని మనం ఎదుగుతూ ఉంటాం. కానీ ఇవన్నీ కాదు. కానీ దేవుడి దగ్గరికి మనం వచ్చిన తర్వాత లేవగానే బైబిల్ చదువుతున్నామా, లేదంటే మన బిడ్డలకి బైబిల్ చదవమని చెప్తున్నామా, ఎవరే బైబిల్ చదువుకుని కాలేజీకి వెళ్ళి బైబిల్ చదువుకుని స్కూల్కి వెళ్ళి అని చెప్తున్నామా, లేదా ఇక్కడే ఉండో, లేదంటే అర్థం చూసుకో పొద్దున్న లేదని టీ అడుగు అని అడుగుతున్నామా? మన బిడ్డలకి మనం ఏం చెప్తున్నామా అని మనము పరీక్ష చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. కానీ దావీదు మహారాజు అంటూ ఉన్నాడు కదా, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతికేదని. ఎవరిని వెతకాలి మనము? లేవగానే ప్రార్థన చేసుకొని దేవుడి వైపు మనం చూచి ఈ రోజు అంతటా నేను లేచినంతటి కాడి నుంచి నేను పని చేసుకున్నంత వరకు నీవే నాకు ఆశ్రయంగా ఉండాలని దేవుడు అనుకున్నాడు. దేవుడే నాకు ఆలయమై ఉన్నాడని, ప్రభువే నాకు ఉన్నాడని, నా ఆత్మీయత నేను కాపాడుకోవాలని దావీదు మహారాజు అనుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ 3 మాటలను బట్టి మన జీవితంలో మనం ఏం చేయాలి? ముందుకు సాగాలి. దేవుడి కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. ఈ సమయం ప్రవీణాన్ని గారికి అప్పగిస్తున్నాను. దేవునికి స్తోత్రం. దేవుని మహాపరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి దగ్గరికి దేవుని స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. సమయము 1:30 కావస్తుంది. 2 నిమిషాలు మనం ముగించేసుకుందాం. హల్లెలూయా. మంచిది. ప్రభు మన జీవితాల్లో ఎంతవరకు జరిగించిన ఒక అద్భుత కార్యం ఏంటంటే, యెహోవా నీ కృప జీవము కంటే ఉత్తమం. ఆమేన్. బాగా వినాలి. నీ కృప జీవము కంటే ఉత్తమం. బాగా గమనించినట్లయితే ఏది ఉత్తమము? ఈ లోకంలో సంపాదించే ధనం కాదు ఉత్తమం, నీ కృప. దేవునికి స్తోత్రం,
హల్లెలూయా. అటువంటి కృప ద్వారా ప్రభు మళ్ళీ జూన్ నెల ఆఖరి వరకు మళ్ళీ అంతగా నడిపించారు. ఆమె రేపటి నెల కంప్లీట్ అయిపోయి జూలై మాసంలో ఎంటర్ అయిపోతున్నాం. అంటే ఇంచుమించు 6 నెలలు, గత 6 నెలలు అంటే హాఫ్ ఇయర్ గతించిపోయింది. ఆమె ఇంకా మిగిలిన ఈ హాఫ్ ఇయర్లో దేవుని యొక్క నామఘనత కొరకు మనం ఏ రీతిగా వాడబడాలి, ఎలా ఉంటున్నాం, ఏ రీతిగా దేవుని యొక్క సన్నిధానంలో నడవాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం ఉంచుకొని ముందుకు కొనసాగుతాం. నీ కృప జీవము కంటే ఉత్తమము. చివరి దాని కింద ఒక మాట, నా పెదవులు నిన్ను స్తుతించను. కాబట్టి ఉత్తమైనటువంటి కృప కొరకు స్తుతిద్దాం, కృపను పొందుకుందాం. అట్టి దీవెన, అట్టి ఆశీర్వాదాలు ప్రభు మనందరిపై నిండిగా మెండిగా కుమ్మరించును గాక. అందరం మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన అనంతరం పాట పాడుతూ కానుకలు సమర్పించుకొని ప్రార్థన ఆశీర్వాదాలతో ముగించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు. ఇంతవరకు నాయన జరిగినటువంటి ఆరాధన కూడికిని బట్టి నీకు వందనాలు. గతించినటువంటి నాయన 4 వారాలు ఈ నెలలో ఘనంగా జరిగించి ఈ నెలలో చివరి వారపున మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టి నీ సన్నిధానములు ఈ రీతిగా నీ మాటలు వినడానికి ఇచ్చిన గొప్ప కృపకే నీకు స్తోత్ర. నీ కృప జీవము కంటే ఉత్తమమని, అయ్యా మా బ్రతుకుల్లో నీ కృపను మేము పొందుకుంటున్నామని అనేటువంటి ఆలోచనతో ప్రభు ముందుకు సాగే కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క ఆఫీర్ అంతట్లో నీ కృప మాపై కుమ్మరించారు. ఇంకా నాయన రాబోతున్నటువంటి దినాలలో ఇంకను నాయన నీ నామఘనత కొరకు మేమందరం ఎటువంటి కార్యాలు చేయాలో, ఏ రీతిగా ముందుకు సాగాలో అయ్యా నీ కృప ఎంత ఉత్తమం అందరూ గ్రహించుకొని ముందుకు సాగే కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ వచ్చిన వారందరూ దీవించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమెను అందరూ లేచి నిలబడదాం, కానుకలు పాట పాడుకుందాం, కానుకలు సమర్పించుకుందాం. అనంతరం చివరి ప్రార్థన ఆశీర్వాదాలు మా మధ్యలో ఉన్న పాస్టర్ గారు. స్తోత్రం. మైక్ తీసుకోండి, మైక్. హల్లెలూయా. పునరుత్థానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా, పునరుత్థానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా, నా ప్రతి అవసరము తీర్చినట్టి యేసునాథుడా, నా అపజయములలో జయములిచ్చిన కరుణాశీలుడా, నా అపజయములలో జయములిచ్చిన కరుణాశీలుడా, పునరుత్థానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా, పునరుత్థానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా. కొండలు లోయలు ఎదురైనా జడియను యేసయ్యా, శోధన వేదన బాధలలో నిన్ను విడువను యేసయ్యా, కొండలు కోనలు ఎదురైనా విడువను యేసయ్యా, శోధన వేదన బాధలలో నిన్ను విడువను యేసయ్యా, నాకున్న తోడు నీడ నీవే నాదు యేసయ్యా, నాకున్న తోడు నీడ నీవే నాదు యేసయ్యా, ప్రేమ పూర్ణుడా నా స్తుతికి పాత్రుడా, ప్రేమ పూర్ణుడా నా స్తుతికి పాత్రుడా, పునరుత్థానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా, పునరుత్థానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా. మోడు బారిన నా జీవితం చిగురించేనయ్యా, అంధకారం తొలగించే వెన్నెల నీవయ్యా, మోడు బారిన నా జీవితం చిగురించేనయ్యా, అంధకారం తొలగించే వెన్నెల నీవయ్యా, నా చేయి పట్టి నన్ను నడిపిన రాజువు నీవయ్యా, నా చేయి పట్టి నన్ను నడిపిన రాజువు నీవయ్యా, మహిమనాథుడా నా ప్రేమ పాత్రుడా, మహిమనాథుడా నా ప్రేమ పాత్రుడా, పునరుత్థానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా, పునరుత్థానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా. దేవునికి స్తోత్రం. రేపటి దినమున ఈ నెల ఆఖరి దినం కాబట్టి రేపటి సాయంకాల సమయంలో మనందరికీ ఆన్లైన్ ప్రేయర్ జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ ప్రేయర్లో
సిద్ధపడి కూడుకున్నారండి మన మధ్యలో యవనస్తులు బ్రదర్ గణేష్, బ్రదర్ సంతోష్, బ్రదర్ పోలి, బ్రదర్ బాలు. ఆల్రెడీ ఈరోజు చాలామంది కాల్ చేశాను, యవనస్తులు వాక్యం చెప్తారని. ఎవరు కూడా నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. పోలి లిఫ్ట్ చేశారు కానీ అది గజపతి నగరం పోలికి వెళ్ళిపోయింది. అది దేవునికి స్తోత్రం, గట్టిగా హల్లెలూయా. సో మరలా తిరిగి నాకు పోలి ఫోన్ చేశారు. అయ్యో అన్నయ్య చేశారు కదా అని తిరిగి చేస్తే, హలో పాస్టర్ గారు అమరాలని అంటారేమో అనుకున్నా. హలో ఎవరండి మీరు అన్నారు. అమ్మ నేనండి పాస్టర్ గారు అంటే, అయ్యో మాది గజపతి నగరం అండి, మీరెవరు ఫోన్ చేశారు? దేవునికి స్తోత్రం, గట్టిగా హల్లెలూయా. సో కాబట్టి యవనస్తులందరూ సిద్ధపడండి. అలాగే మన ప్రియులు శ్రీమంత్రి గారు కూడా వాక్యం కొరకు సిద్ధపడండి. దయచేసి అందరు రండి, అందరూ రండి. ఫంక్షన్కి అందరిని పిలిస్తే కుటుంబం అంతా వెళ్తారుగా. మొన్న చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, మన ప్రియులు దేవి గారు వారొక్క అమ్మగారి యొక్క జ్ఞాపకార్థ కూడిక జరిగింది. ఆదివారం నాడు భోజనానికి అందరూ వచ్చారు, కానీ ప్రార్థనకు మాత్రం ఎవరు రాలా. ఎంత బాధాకరం ఆలోచించండి. దేవుని యొక్క సన్నిధానంలో కుటుంబం యొక్క జ్ఞాపక కూడికలో పాలుపొమ్ములు పొందడం మనం లేము. భోజనాలకు అది ప్రాముఖ్యం, ప్రార్థన ప్రాముఖ్యం. చనిపోయిన వారి ఇంటిని సందర్శించడం చాలా మంచిది. వారి కుటుంబంలో తల్లిగారు లేనటువంటి లోటు, సంఘంగా మనం ఉన్నాం అనేటువంటి ధైర్యకరమైనటువంటి మాట చెప్పగలిగిన వారిగా మనం ఉన్నామని చెప్పాలి. అది లేనప్పుడు భోజనాలతో ఉంటే ఏంటి? దేవునికి స్తోత్రం, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రభువు అంటాడు, నా రాజ్యము భోజనమును పానమునే కాదు కానీ దేవుని యొక్క మాటతో ఎప్పుడైతే రాజ్యం నింపబడుతుందో అప్పుడే నింపుదలగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి సాయంకాలం, రేపు సాయంకాలం జరిగేటువంటి ఆన్లైన్ ప్రియులు అందరూ పాలుపొమ్ములు పొందండి. మన ప్రియులు యవనస్తులందరూ కూడా ఒక్కొక్క హాఫ్ అన్ అవర్ వారందరూ వాక్యానికి సిద్ధపడండి. బాబు సంతోష్ కొంచెం అక్కడ డ్యూటీ ఎవరికైనా అప్పగించి ఒక హాఫ్ అన్ అవర్ వాక్యం చెప్పడానికి సిద్ధపడండి. నువ్వు కూడా గణేష్, ఇద్దరు యవనస్తులు ముందు అసలు బెస్ట్ ఫ్రెండ్స్ కదా, మీరు ఇద్దరు రండి. దేవునికి స్తోత్రం, గట్టిగా హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన, ఆశీర్వాదాలు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నాయన జరిగిన ఈ ప్రార్థన కూడికిని బట్టి నీ కొందరాలు. నీ వాక్యం ద్వారా నాతో మాతో అందరితో సూటిగా తేటగా మీరు మాట్లాడు. నాని యవనస్తులు తండ్రి, సహోదరుని అభియాన్ని బట్టి నాయన మా ప్రియులు ప్రసన్న కుమార్ని మీరు అభిషేకించి మాట్లాడిన మాటలకి నీకు వందనాలు. ఇంకను యవనస్తులందరినీ మీరు అభిషేకించండి. నీ వాక్కు ద్వారా ప్రతి ఒక్కరిని మీరు నింపి నడిపించండి. నాయన రేపటి దినమున జరుగుతున్నటువంటి ఆన్లైన్ ప్రేయర్లో మేమందరం పాలుపొమ్ములు పొంది ఈ గతించిన నెలంతట్లో మీరు జరిగించిన కార్యాలు సాక్ష్య రూపంలో పంచుకొని నీ మాటలు వినే కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే జూలై మాసములో మొదటి వారం, శుక్రవారం, శనివారం, ఆదివారం జరుగుతున్నటువంటి ఉపవాస, ఉజ్జీవ, ప్రార్థన పండుగలు ఘనంగా జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. నీ నామమునకే సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తున్నాం, చెల్లిస్తున్నాం. అంతకంటే ప్రాముఖ్యంగా నీ పిరిపిడ్లు అర్పించిన కానుకలను బట్టి నీకు వందనాలు. వారు ఎంతైతే అర్పించారో అంతకు నూరెంతల ప్రతిఫలాలు వారిపై మీరు కుమ్మరించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఇంకా చాలామంది బలహీనలు ఉండి నీ సన్నిధానికి రాలేకపోయారు, వారికి మరొకతను అనుగ్రహించండి. బలహీనతలు ఉన్న ప్రతి ఒక్కరు మీరు బలపరిచి నడిపించమని, ఇంకెవరైతే కృతజ్ఞత కొడుకులు వచ్చిన ఏర్పాటు చేసి సిద్ధపడి ఉన్నారో వారందరూ మీరు సిద్ధపరిచి నడిపించి వాడుకొనుమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని మన పరమ తండ్రి యొక్క ప్రేమయు, ఆయన కుమారుడిని యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం, సమాధానం ఇంతవరకు ఆయన మాటలోని మనందరికీ సకల పరిశుద్ధులకును బలహీనగా ఉన్న వారందరినీ ప్రభు బలపరిచి, ముడు స్వస్థపరిచి, లేవనెత్తి రేపటి దినమున జరుగుతున్న ఆల్రెడీ ప్రేయర్ అంతటిని ప్రభు ఘనంగా జరిగించి, మరలా జూలై మాసంలో జరుగుతున్న ఉపవాస, ఉద్యోగ, ప్రార్థన పండుగలలో ప్రభు ఘనంగా జరిగించి మనందరిని తన రాకడపరంత వరకు నమ్మకం నడిపించి వాడుకొనును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు స్తోత్రాలు. మీ అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ నిండిగా మెండిగా దీవించును గాక. అందరికి వందనాలండి, అందరికి వందనాలు. రండి ప్రార్థన అవసరత.